పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఫ్యాన్స్ కి ఆయన ఆరోగ్యం పైన కాస్త చింత ఉంది. మొన్నే కదా ఆపరేషన్ అయ్యింది. ఆయన రెస్ట్ తీసుకొని కోలుకున్నారన్నారు. కానీ నిన్న ఆయన మళ్ళీ వెన్నునొప్పితో బాధపడటం అభిమానులని కొంచెం బాధపడేలా చేసింది. ఎంతైనా పవర్ స్టార్ ఆరోగ్యం ముఖ్యం కదా. అయితే సడన్ గా నిన్న మన పవన్ కళ్యాణ్ గారిని స్టైలిష్ స్టార్ బన్నీ కలవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా ఈ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నిర్మించిన ఈ వారసత్వాన్ని పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటి నటులు మరింత ముందుకు తీసుకెళ్లారు. అయితే గత కొంతకాలంగా ఈ కుటుంబానికి సంబంధించిన ఒక అంశం సోషల్ మీడియాలో తరచూ చర్చకు వస్తుంది. అదే మెగా కుటుంబం, అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య తరచూ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో రెండు వర్గాల అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కనిపించింది. దీంతో నిజంగానే కుటుంబాల మధ్య ఏదైనా దూరం ఏర్పడిందా అనే సందేహం చాలా మందిలో కలిగింది. ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చిన విషయం ఏంటంటే, గత కొంతకాలంగా జరిగిన కొన్ని కుటుంబ వేడుకల్లో అల్లు అర్జున్ కనిపించకపోవడం. సాధారణంగా మెగా కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో అందరూ కలిసి కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో బన్నీ హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. కొందరు ఇది కేవలం వ్యక్తిగత బిజీ షెడ్యూల్ కారణమని చెబుతూ ఉంటే, మరికొందరు మాత్రం కుటుంబాల మధ్య విభేదాలే కారణమని ప్రచారం చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై మెగా కుటుంబం గానీ, అల్లు కుటుంబం గానీ ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. అలాంటి సమయంలో ఇప్పుడు మరో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్య కారణంగా చిన్న శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ను కలిశారనే వార్త ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం అల్లు అర్జున్ ఎలాంటి హడావిడి లేకుండా, మీడియాకు సమాచారం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారట. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో కూడా కొంతసేపు మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ పూర్తిగా వ్యక్తిగతంగా జరిగిందని, దీనిని ప్రచారం చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదని అంటున్నారు. సాధారణంగా ప్రముఖ సినీ తారలు ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ భేటీకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాకపోవడంతో మరింత ఆసక్తిని పెంచుతోంది. కొందరు నెటిజన్లు దీనినే ఈ వార్త నిజమై ఉండవచ్చనే సంకేతాలుగా భావిస్తున్నారు. మరికొందరు మాత్రం అధికారిక ధృవీకరణ వచ్చే వరకు నమ్మలేమని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై అల్లు అర్జున్ టీం నుంచి గానీ, పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. జనసేన పార్టీ వర్గాలు కూడా ఈ అంశంపై స్పందించలేదు. అందువల్ల ఈ వార్త నిజమా కాదా అన్నది అధికారికంగా చెప్పలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇదే సమయంలో మరో విషయం కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తుంది. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ సినిమా పెద్ది గురించి అల్లు అర్జున్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సినిమా విడుదల తర్వాత చరణ్ నటనను ప్రశంసిస్తూ బన్నీ ప్రత్యేకంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా సినిమా చుట్టూ కొన్ని నెగటివ్ చర్చలు జరుగుతున్న సమయంలో ఆయన చేసిన ఆ పోస్ట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ట్వీట్ కు రామ్ చరణ్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలియజేయడం అభిమానుల్లో ఆనందాన్ని కలిగించింది. చాలా కాలం తర్వాత ఇద్దరు సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు అభినందించుకోవడం చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య దూరం తగ్గిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే చాలా మంది అభిమానులు ఒకే మాట చెబుతున్నారు. మెగా కుటుంబం, అల్లు కుటుంబం వేర్వేరు కాదు. వారందరూ ఒకే కుటుంబం. కాలం మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ కుటుంబ బంధాలు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాయని వారు విశ్వసిస్తున్నారు.